రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైసీపీ నాయకులు అరుణ్ యాదవ్, పసుపులేటి సురేష్లు వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థ ప్రథమ పౌరురాలు అయిన మేయర్ డాక్టర్ శిరీష వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందినవారని, అన్యాయంగా ఆస్తులు ధ్వంసానికి పాల్పడితే దానిని వ్యతిరేకించడానికి వచ్చిన మేయర్ను నేలపై కూర్చోబెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ తిరుపతిలో తిష్టవేసి దొడ్డిదారిలో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోవడానికి కుయుక్తులు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి సంస్కృతి ఎన్నడూ తిరుపతిలో లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతకు మరింతగా కూటమి ప్రభుత్వ పార్టీల నాయకులకు తిరిగిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదేని భూమి అన్యాక్రాంతమైతే ఆ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి అధికారులు అభ్యంతరాలను నోటీసుల రూపంలో ఇవ్వాల్సి ఉందని, కానీ ఉప మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శేఖర్ రెడ్డిని ప్రకటించిన నాటి నుండి ఆయనకు చెందిన ఆస్తులను ధ్వంసం చేయడానికి కుట్ర చేశారని అన్నారు. మంచి పాలన అందివ్వాలని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డిని ఉప మేయర్గా గెలిపించుకొని తీరుతామని, 3వ తేదీ జరిగే ఉప మేయర్ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో జరుపుతారా లేక ఏకపక్షంగా వ్యవహరిస్తారా అని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాబు యాదవ్, బాలు, దుర్గా, పద్మజ, అనితలు పాల్గొన్నారు. 2 రోజుల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శేఖర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ప్రకటించిన వెంటనే ఇన్ని ఏళ్లగా కడుతున్నటువంటి బిల్డింగులు అప్పుడు వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వానికి కనపల్లా. ఈ రోజే ఎప్పుడైతే శేఖర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్ గా ప్రకటించిన వెంటనే ఇంత దారుణంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, ఆయన ఆస్తులపైన దాడులు చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, చంపుతామని బెదిరించడం, లేనిపోని కేసులు పెట్టడం, ఇది ఈ కూటమి ప్రభుత్వానికి తొందరలో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి అనే దానికి ఇదే ఒక ఉదాహరణ. శేఖర్ రెడ్డి గారికి మద్దతుగా మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు మరియు తిరుపతి నగర మేయర్ ఒక బీసీ, ఒక డాక్టర్ అయినటువంటి మేయర్ గారు మద్దతుగా నిలబడితే వాళ్ళని ఒక మేయర్ అని కూడా చూడకుండా ఈ విధంగా కింద కూర్చోబెట్టి మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఆమెని అడ్డుకోవడం తిరుపతిలో చూస్తున్నారు. తిరుపతి ప్రజలంతా చూస్తా ఉన్నారు. కూటమి ప్రజలారా, తిరుపతి ప్రజలంతా చూస్తున్నారు. ఏ రకంగా మీరు అవమానిస్తున్నారో మా యాదవుల్ని, ఏ రకంగా అవమానిస్తున్నారో మా బీసీలని అన్నిటినీ చూస్తా ఉన్నారు. తిరుపతి ప్రజలంతా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.